హే గాయ్స్, ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి ఎ డే ఇన్ మై లైఫ్. సో మేమైతే మా ఫ్రెండ్స్ని లంచ్కి ఇన్వైట్ చేశాను. సో వాళ్ళు వస్తా నాకు ఎమ్మీ కప్ కేక్స్ని అయితే తెచ్చేశారు. సో లంచ్కి నేనైతే మటన్ అండ్ చికెన్ చేసేసాము. విత్ బగారా రైస్ తినేసి అలా మూవీ థియేటర్కి వెళ్ళి ఒక మూవీ అయితే చూసేసాము. అలా చూసి కొంచెం రిలాక్స్ అయిపోయాము. రిలాక్స్ అయ్యేసరికి ఇంకొక ఫ్రెండ్స్ వచ్చారు. సో ఇంక ఈవినింగ్ అలా గ్రిల్ చేద్దామని అయితే మేమంతా చికెన్ అన్ని రెడీ చేసేసుకున్నాము. నేనైతే ఫస్ట్ టైం గ్రిల్ చేస్తున్నాను. నాకైతే అసలు ఏమీ తెలియదు అనమాట. జస్ట్ బయట తిన్నాను కాబట్టి, కానీ ఎప్పుడు నేను ఇంట్లో అయితే మేము ప్రిపేర్ చేసుకొని తినలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. ఇంకా స్కిన్ పీలింగ్ ఇదంతా చేస్తున్నాం చికెన్ లెగ్స్కి. అవంతా కంప్లీట్ చేసి మ్యారినేట్ చేసి గ్రిల్కి అయితే మేము రెడీ చేద్దాం అనుకుంటున్నాము. సో ఫస్ట్ టైం కాబట్టి నాకేం తెలియదు. నేనైతే బిర్యానీకి ఎట్లయితే మ్యారినేట్ చేస్తామో ఈ లాలీపాప్స్ని అయితే అట్లనే మ్యారినేట్ చేశాను. సో ఇంకా నాకు సంప్రీతి హెల్ప్ చేస్తుంది. వాటన్నిటికీ ఎట్లా కట్స్ పెట్టేసి మ్యారినేషన్ కోసం అయితే రెడీ చేసేసుకున్నాము. సో ఇలా లెగ్స్ని అయితే రెడీ చేసుకున్నాము. సో మ్యారినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. సో ఫైనల్లీ డ్రమ్ స్టిక్ మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని అయితే మేము రిఫ్రిజిరేట్ చేసాము ఒక 30 to 40 minutes అయితే. సో దీన్ని సైడ్ పెట్టేసి ఇప్పుడు వింగ్స్ తీసుకున్నాం. వింగ్స్కి అయితే స్కిన్ పీల్ చేయలేదు, అదే టేస్ట్ ఇస్తుంది కదా బర్న్ట్ అయిన తర్వాత అని. దీన్ని కొంచెం హర్బ్స్ లైక్ మా దగ్గర ఉన్న గార్లిక్ పెప్పర్ అండ్ షెజ్వాన్ సాస్ వీటితోనే మ్యారినేషన్ చేసామన్నమాట. ఇంకా అట్లా దీన్ని తీసుకొని వెళ్ళాము. ఇంకా మాత్రం బాగుంది. స్మెల్ చాలా బాగుంది. ఓ స్పెషల్ ఎఫెక్ట్స్ వీడియో నీకు ఫైర్ కావాలనుకో కొంచెం ఇది బటర్ వేస్తా, మంచి ఫైర్ కూడా వస్తుంది. అది ఆయిల్ వస్తుంది దీని మీద మొత్తం అదే కదా వచ్చిందా ఎంజాయ్. సో అలా గ్రిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు కొన్ని గేమ్స్ ఆడదాం అనుకున్నాము. సో ఫస్ట్ మెమరీ గేమ్ ఆడదాం అనుకున్నాం. అది కొంచెం ట్రిక్కీగా అనిపించేసరికి దమ్షరాట్స్ ఆడదాం అనుకున్నాం. సో దమ్షరాట్స్ అనగానే నాకు స్పెల్లింగ్ సడన్గా స్ట్రైక్ అవ్వలేదు. సో ఇలా ఎవరెవరికి స్ట్రైక్ అవ్వలేదో నాకు కింద ఫస్ట్ కామెంట్ చేసి చెప్పండి. అండ్ దమ్షరాట్స్ ఆడటానికి మేమైతే ఫస్ట్ టీమ్స్ డివైడ్ అవడానికి చాలా టైం పట్టింది. ఈ టీం ఆ టీం అని, ఎందుకంటే ఆ టీంలో ప్రోస్ ఉన్నారనమాట. సో అలా అయితే టీమ్స్ అయితే డిసైడ్ అయ్యాము. ఫైనల్ show your skills. నేను టైప్ చేసి చూపెట్టమన్నా చూపిస్తా. ఏం కాదు చెప్పాలి. అబ్బా వీళ్ళకి అసలు తెలియదేమో. సరే ఫస్ట్ ఓల్డర్ మీడియం అది ఫస్ట్ చెప్పు. ఓల్డర్ మీడియం. ఫస్ట్ మనం ఏమనుకోవాలంటే తెలుగు
ఇంగ్లీష్ తెలుగులా ఇంగ్లీష్లా మధ్యలో హిందీ హీరో పెళ్లి చూపులు హీరో మీ హస్బెండ్ లా ఉంటాడని చెప్తుందేమో 6 feet ఉండే హీరోస్ ఎవరు? ప్రభాస్. వాళ్ళని మీరు చూడు ఫైనల్లీ చికెన్ గ్రిల్ చేయడం అయిపోయింది. సో కొంచెం బ్రేక్ తీసుకొని మేమైతే తిందాం అనుకున్నాము. అలా తింటూ కబుర్లు చెప్పుకుంటున్నాము. గేమ్కి కూడా బ్రేక్ ఇచ్చేసి అలా ఫస్ట్ ఏదో యాక్చువల్లీ ట్రిగర్ వార్నింగ్ బాగున్నట్టుంది. నేనైతే కొంచెం చూస్తున్నా యాక్చువల్లీ మేము అదే పైన సెటప్ చూద్దాం అనుకున్నాం. ఇంకా అలానే కూర్చొని మంచిగా తిన్నాము. పైకి వెళ్ళి మంచిగా కంఫర్టబుల్ కూడా ఇచ్చారు. అంతే హీరో సైడ్ క్యారెక్టర్ కి ఇమాన్యుయల్ కి బానే వచ్చింది ఆ రోల్. అసలు నేను అనుకున్నాను బానే యాక్చువల్లీ వాడు బాగా చేశాడు. అంటే వాడు కొంచెం యాక్టింగ్ లా కాదు, నేచురల్ గా మామూలుగా చేశాడు కామెడీ. అంటే నాకు ఆనంద్ దేవరకొండకి ఎన్ని మూవీస్ వాడికి అదే కదా ముళ్ళ పంది, అది ముళ్ళ పంది జుట్టు కాదు అది. రికార్డ్ అవుతున్నాయి. సంజయ్ మనసు బాగా స్ట్రెయిన్ అవుతుంది. ఆలోచిస్తారు సంజయ్ మైండ్ అంటే మనసు. అది ఇది కష్టమే. సెకండ్ వర్డ్ ఇది ఫస్ట్ వర్డా సెకండ్ వర్డ్ ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ 1 స్టూడెంట్ నెంబర్ 1. ఎలా అంటే మాకు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ రీజన్స్ వేసుకొని ట్రావెలింగ్ ఇస్ ద బెస్ట్. అంత్యాక్షరి చదువుతున్నాడా? హాఫ్ వర్డ్. ఏ వెంకటేష్ వెంకటేష్ ప్రభాస్ వెంకటేష్. కరెక్ట్ అని ఒక్కడు అనుకుంటా. వెంకటేష్ క్రికెట్ ఆడతాడు వసంతం. మనసు వాడాడు. తిన్నావా మనసు వాడాడు క్రికెట్ అనగానే సంజయ్ బి లైక్ నో అసలు చాలా కాన్ఫిడెంట్. ఎవరు దివ్యా కదా? లేదు నేను ఇచ్చాను. ఉంటుంది బట్ యా ఇట్ కుడ్ బి వెరీ హార్డ్. ఓ ఇది ఈజీ బ్రో. ఏదో ఒకటి పాపం బాగా తెలిసిందే. బట్ అంటే చెప్పొచ్చు. నువ్వు ఫస్ట్ దాంట్లో ఆ మూవీలో ఉన్న సీనో లేకపోతే ఫస్ట్ హీరో మ్యారేజ్ అర్థం కాదు. వర్డ్ కూడా అట్లా హీరో మిడిల్ ఆ సినిమా. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా ఎంజాయ్ చేసినాం. అందరం కలిసి మంచిగా గ్రిల్ చేసుకొని గేమ్స్ ఆడుకొని మంచిగా ముచ్చట్లు ఆడుకొని తర్వాత మేము 8 o'clockకి స్టార్ట్ చేస్తే నైట్ 12 అయింది అనమాట. ఇంకా టుమారో మండే అని గుర్తొచ్చేసరికి ఇంకా అందరం ఇంకా వెళ్ళిపోయాం, లేకపోతే ఇంకా టైం అయ్యేది. సో ఈ వీడియోలో మేమైతే ఫన్నీగా ఎంజాయ్ చేసాము. లాస్ట్కి ఎవరు విన్ అయ్యారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్. ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.